ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. దేవుడు మరి దావీదు కీర్తనల నుంచి మనతో మాట్లాడుతున్నాడు. మరి కీర్తనకారుడు కూడా మరి దావీదుకి కూడా ఒక రోగం వచ్చి మరి తను కూడా ఎంతో బాధపడుతున్నప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమని? దేవా, నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని. 32వ అధ్యాయం 38వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. నా పాపము వలన నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, నా ఎముకలలో బలము లేదయ్యా అని అడుగుతాడు. ఈ లోకంలో నీకు ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అప్పుల సమస్యలో ఉన్నా, ఎలాంటిదైనా కూడా దాన్ని తీర్చగల దేవుడు మన దేవుడు. ముఖ్యంగా అనారోగ్యము, వ్యాధి అన్నది మనం తీసుకుంటే స్వస్థతకు అధికారం గల దేవుడు మన దేవుడు. స్వస్థపరిచి యెహోవా రాఫా అంటాం మనం. అందుకే మరి ఏ విషయంలోనైనా కూడా మనము ఈరోజు బాధపడుతున్నామేమో, అనారోగ్యాలతో, గాయాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామేమో, యెహోవా వాక్కు ఎప్పుడు ఒకటే చెప్తుంది, ఆయన మనకు ఆరోగ్యమును కలుగచేసే దేవుడు. మన పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మాను మీద వ్రేలాడి గాయముల చేత మనకు స్వస్థతనిచ్చిన గొప్ప దేవుడు. ఆయన గాయముల వల్లనే మనకు స్వస్థత. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెట్టి మన అతిక్రమములు, దోషములు, పాపములు కడిగిపోయి కన్ఫెస్ చేసి మనము నిజాయితీగా మరలా నీతిమంతులముగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా మన పాపములను క్షమించే దేవుడు, తుడిచివేసే దేవుడు. రోగాలు, బాధలు, వేదనలు అన్నిటికీ గల పరిష్కారం మన దేవుడే. నిజమైన దేవుడు నీ కొరకు, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.